అమరావతి, ఉమ్మడి కర్నూలు జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఇవి రాయలసీమ జిల్లాలు కాదా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఈ రకంగా ఆ అంద్రీనవాతో మరి ఈవేళ అక్కడ జలకలతో మరి ఉట్టిపడుతూ రైతులు ఎంతో సంతోషం, ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణ ఒక్కసారి మీరు టేబుల్ కూడా చూడొచ్చు. ఆ రోజు 1924 మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 సంవత్సరాల అంద్రీనవాకు ఎంతంటే వీళ్ళు 514 కోట్ల రూపాయలు. 5 సంవత్సరాలు నీకు అవకాశం ఇస్తే 514. అదే 2024, 2026 అంటే ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరన్నర కాలంలో చూస్తే 3145 కోట్ల రూపాయలు. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి మీరు ఒక్కసారి. మరి ఏదైతే ఎక్కడ 5 సంవత్సరాలకి 514 కోట్ల రూపాయలు, మరి ఎక్కడ మరి ఈ యొక్క 3145 కోట్లు, ఇది 1.5 year, అది 5 years. అంటే అంద్రీనవాకి, రాయలసీమకి చంద్రబాబు నాయుడు గారు యొక్క సాగునీటి రంగం మీద చిత్తశుద్ధికి ఉన్నటువంటి నిదర్శనం ఇది కూడా అని చెప్పి మరొక్కసారి మీ ద్వారా కూడా అందరికి కూడా మరి తెలియజేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా మీ అందరికీ తెలుసు రాయలసీమ ప్రాజెక్టులు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఎంత నిర్లక్ష్యానికి గురైనాయి నేను చెప్పనవసరంలా. కళ్ళకు కట్టినట్లు రాయలసీమ పోతే 5 సంవత్సరాల్లోనే మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. మేము అడుగుతూ ఉన్నాం, రాయలసీమ మీద నీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా, రాయలసీమను ఏమాత్రం మీరు అభివృద్ధి చేయాలంటే సంకల్పం ఉన్నా, ఎందుకు మీరు 5 సంవత్సరాల్లో రాయలసీమ సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేశారని అడుగుతూ ఉన్నా. మరి ఈరోజు మీరు చూస్తే ఒక ఫించా ప్రాజెక్టు ఏ విధమైన మెయింటెనెన్స్ లేకపోవడంతో ఆ ఫించా ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి కారణం మీరు కాదా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే అన్నమయ్య ప్రాజెక్టు, ఏదైతే మీ ఇసుక దోపిడీకి, ఎందుకంటే ఫించా ప్రాజెక్టు తెగిపోయి ఆ ప్రవాహం అన్నమయ్య మీద పడుతుందని అధికారులు హెచ్చరించినా కూడా అన్నమయ్య క్రింద మీ యొక్క వైసీపీ నాయకులు కనుసన్నల్లో ఆ రోజు ఇసుక దోపిడీ, ఇసుక మాఫియా జరుగుతూ ఉంటే ఆ యొక్క మిషనరీని భద్రం చేసుకోవడం కోసం టైం తీసుకుంటే ఆ ఫించా నీటి ప్రవాహానికి మరి అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఊళ్ళు ఖాళీ అయిపోతే 39 మంది ఆ యొక్క అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి చనిపోతే నువ్వు కనీసం ముఖ్యమంత్రిగా ఉన్నావు, అధికారంలో ఉన్నావు, వెళ్ళి పలకరించినటువంటి పాపాన ఉందా అని అడుగుతూ ఉన్నాం. ఒక ప్రాజెక్టే కొట్టుకుపోయి 39 మంది చనిపోతే కనీసం ఆ రాయలసీమ బిడ్డల్ని పలకరించి ధైర్యం చెప్పేటువంటి పరిస్థితి కూడా లేనిటువంటి మీరు ఈరోజు రాయలసీమ గురించి ఏ ముఖం పెట్టుకుని మాట్లాడతారని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అడుగుతూ ఉన్నాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లేరు, అధికారంలో లేరు, అయినా సరే చంద్రబాబు నాయుడు గారు అక్కడ అన్నమయ్య ఆ యొక్క కొట్టుకుపోయినటువంటి ప్రాంతం గ్రామాల్లో ఊరు తిరిగి ధైర్యం ఇచ్చారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు. అది రాయలసీమ ప్రజలన్నా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రేమకు అది నిదర్శనం. అంతేగాని నీ మాదిరిగా తాడేపల్లి రాజప్రసాదంలో ముద్దు నిద్ర పోలేదనే విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉంది. నేను అడుగుతూ ఉన్నా, నీ 5 సంవత్సరాల పరిపాలనలో ఆ యొక్క అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయరు కృంగిపోయింది, నీటిని నిలబెట్టలేకపోతున్నామని ఆ రోజు అధికారులు మొరపెట్టుకుంటే 5 సంవత్సరాల నీ పరిపాలనా కాలంలో ఆ అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని మళ్ళీ నీటిని నిలబెట్టాలనేటువంటి ఆలోచన నీకు ఎందుకు రాలేదని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ యొక్క అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి మళ్ళీ ఈరోజు మేము మళ్ళీ దానికి ఎస్టిమేషన్ వేసి ఈరోజు శాంక్షన్ ఇచ్చేటువంటి ప్రక్రియకు ఈరోజు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు గోరకల్లు రిజర్వాయర్ అంటే ఈవేళ గాలేరు